ఓం నమ శివాయ. ప్రస్తుత సమాజాన్ని ఒక్క మాటలో చెప్పాలి అంటే పోటీ ప్రపంచం అనొచ్చు. ఎందుకంటే ఇప్పుడందరూ కూడా చదువుతున్నటువంటి వాళ్ళే. విద్యలో నేను ముందుండాలి అంటే నేను ముందుండాలి అని చెప్పి పోటీ పడి చదువుతూ ఉన్నారు. ఉద్యోగాలకి అన్నిటికీ కూడా విపరీతమైనటువంటి ఒక కాంపిటీషన్ అనేటువంటిది పెరిగిపోయింది. కానీ పాపం కొంతమంది పిల్లలకు సరిగ్గా చదువు రాదండి. చదువు రాక బాధపడుతూ ఉంటారు. ఇంట్లో తల్లిదండ్రులు కూడా బాధపడుతూ ఉంటారు. ఇటువంటి వాళ్ళు ఏమి చెయ్యాలి అంటే, ముఖ్యంగా ఏ దేవుణ్ణి పట్టుకోవాలి అంటే, దక్షిణామూర్తిని పట్టుకోవాలి. దక్షిణామూర్తిని సేవించాలి. ఎందుచేతనంటే, దక్షిణామూర్తి జ్ఞానప్రదాత. జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి వాడు దక్షిణామూర్తి. కాబట్టి దక్షిణామూర్తిని సేవించి, దక్షిణామూర్తిని స్తోత్రము చేసి, దక్షిణామూర్తిని గనక పూజించినట్లయితే మీకు అద్భుతంగా విద్య వస్తుంది. మీరు విద్యలో మంచి ఫలితాన్ని మీరు సాధిస్తారు. అందులో ఎటువంటి సందేహము కూడా లేదు. కాబట్టి తిరుపతికి ఈశాన్య దిక్కున తిరుమల నగర్‌లో ఏడుకొండల్ని ఆనుకొని ఉన్నది ఈశానేశ్వర స్వామి ఆలయం. ఆ ఆలయంలో కూడా మంచి దక్షిణామూర్తి విగ్రహం ఉన్నది. అద్భుతమైనటువంటి విగ్రహం. చూసే కొద్దీ చూడాలి అనిపించేటువంటి విధంగా ఉంటుంది. ఆ విగ్రహం అంతా ఏమి తేజస్సు, ఏమి కళ, అంత అద్భుతంగా ఉంటుంది ఆ విగ్రహం. అంతేకాకుండా ఆ వాతావరణం, ఈశానేశ్వర స్వామి ఆలయం అంతా కూడా, ఆ వాతావరణం అంతా కూడా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంతో కూడి ఉంటుంది. భూలోకములో స్వర్గమా అన్నటువంటి విధంగా ఉంటుంది తిరుమల ఏడుకొండల్ని ఆనుకొని. కాబట్టి అక్కడికి వెళ్ళి భక్తులంతా కూడా దక్షిణామూర్తిని సేవించి సకల శుభాల్ని కూడా పొందండి. ఓం నమ శివాయ.